హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో పీతల బిర్యానీ చేస్తున్నానండి. దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగైతే ఒకసారి చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ బిర్యానీ అయితే స్పెషల్ అండి, చెప్పక్కర్లేదు, చాలా టేస్టీగా కూడా వచ్చింది. ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పీతను అయితే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇవన్నీ మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను, ఒక గుప్పుడు. మనం బిర్యానీ దేంట్లో అయితే చేసుకుంటామో దాంట్లో అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. అలాగే బిర్యానీ మసాలా, రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. టేస్ట్ సరిపడగా సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ అండి, ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక అర స్పూన్ అయితే గరం మసాలా వేసుకుంటున్నాను. కొంచెం పుదీనా, ఎనిమిది పచ్చిమిరపకాయలు అయితే విరుచుకుని వేసుకుంటున్నానండి. 3 టమాటాలు అయితే ముక్కలు చేసుకున్నాను, అవన్నీ కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక కప్పు పెరుగు, 2 గరిటెలు అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, ఆయిల్ అయితే వేసుకున్నాను. మొత్తం వేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసుకోవాలి బాగా. ఇవన్నీ మొత్తం మసాలాలన్నీ పట్టించాలండి. ఒక గంట అయితే పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత నేనైతే పక్కన పెట్టుకున్నాను ఒక గంట పాటు. ముందుగా అయితే దీనికి రైస్ అయితే తయారు చేసుకోవాలి కదా. బిర్యానీ మసాలా వేసుకుని వాటర్ అయితే పెట్టుకున్నానండి. నేను దావత్ అయితే చేస్తున్నాను. రైసు బాస్మతి రైసు నేనైతే కడిగి పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మనం మ్యాగ్నేట్ చేసుకున్నది అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇవైతే గ్రేవీలాగా ఉడికించుకోవాలండి బాగా. వాటర్ అయితే మరుగుతుంది కదా, రైస్ అయితే వేసుకుంటున్నాను. నేను ముందుగానే నానబెట్టుకున్నాను నేను రైస్ కూడా శుభ్రంగా కడుక్కొని. గ్రేవీ కూడా రెడీ అయింది మనకి. ఒకసారి అయితే సాల్ట్ చూసుకోవాలి. నాకైతే సరిపోయిందండి నేను వేసుకున్నది. చూడండి ఎంత అయితే బాగా ఉడుకుతుందో, ఇలాగైతే ఉడికించుకోవాలి బాగా. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, మాడకుండా. ఇప్పుడైతే రైస్ ఉడికింది కదండి, ఒక 50% అయితే ఉడికింది. ఇప్పుడైతే రైస్ అయితే ఇందులో వేసుకోవాలి. వాటర్ లేకుండా మనం జల్లెడ గట్టితో అయితే వేసుకోవాలండి. మొత్తం అంతా కలుపుకొని మనం రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదా, చిన్న గ్లాస్తో 2 గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలి, కింద మాడకుండా ఉంటుంది. ఈ వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. మొత్తం అంతా సర్దుకున్న తర్వాత రైస్ అయితే మొత్తం దాంట్లో వేసుకోవాలండి. ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి.
నేను మొత్తం రైస్ అయితే వేసుకున్నాను. మొత్తంగా ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నానండి వాటర్లో కలుపుకొని. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. నేనైతే కలర్ఫుల్ కోసం అయితే వేసుకున్నాను. కొంచెం పుదీనా, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడైతే సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు అయితే హైలో పెట్టుకోవాలి. సిమ్లో అయితే 10 నిమిషాలు అయితే పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలండి. మూత అయితే పెట్టుకుంటున్నాను. దీనికోసం బరువు అయితే బిర్యానీ గిన్నెలోనే వాటర్ వేసుకుని మళ్ళీ బరువు పెట్టానండి. నాకైతే అయ్యింది. కిందకైతే దించి పెట్టుకున్నానండి. చూడండి ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మంచి గ్రేవీతో కింద అయితే చాలా జ్యూసీగా ఉందండి. రైస్ అయితే ఎక్కడ కూడా ముద్ద అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేనైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. అంతేనండి, వేడివేడిగా పీతల బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.